కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా వారి ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అతిథులకు, ముఖ్యంగా మా నందమూరి ఆడపడుచులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అస్త్ర సన్యాసం చేసి 25 ఏళ్ళైంది. నా లాస్ట్ చిత్రం గొప్పింటల్లుడు. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత నా మనవడి షార్ట్ తీసే భాగ్యం నాకు కలిగింది. చౌదరి గారు వచ్చి మీ చేత్తో మీ మనవడి ఇది తీయాలండి అని చెప్తే ఇక తప్పలేదు. నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టా. ఇకపోతే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయనకి ఇష్టమైన మనవడు అంటే ముని మనవడు, అంటే మనవడు మా జానకిరామ్. ఎందుకంటే మా జానకిరామ్ 3వ తరానికి అందరికంటే పెద్ద మనవడు. సో వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉండేది, మా నాన్నగారికిను జానకిరామ్ గారికి. ఆ నేపథ్యంతో ఇక జానకిరామ్ గారు స్టేట్స్ వెళ్ళటం జరిగింది. ఆయనకి 2 పిల్లలు అక్కడే పుట్టారు, అమెరికాలో. ఈ లోపల ఈ కాల వ్యవధిలో మా నాన్నగారు కాలం చేశారు. ఇక జానకిరామ్ గారికి మొదటి సంతానం మా రామ్, అంటే ముద్దుగా పిలుచుకునే పేరు అది రామ్. సో అక్కడ విధి విధానాలు మీకు తెలుసు. పుట్టబోయే బిడ్డలకి ముందే పేర్లు పెట్టాలి, అక్కడ ముందే రిజిస్టర్ చేయాలి. అది మగబిడ్డకైనా ఆడబిడ్డకైనా ముందే పేరు పెట్టాలి. ఆ నేపథ్యంలో జానకిరామ్కి మా నాన్నగారి మీద ఉండే ఆప్యాయతతో, అనురాగంతో ఆయన మొదటి సంతానానికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. అది పుట్టుకతో వచ్చిన పేరు ఆయనకి. అది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆయనకి ఈ కళ్ళన్న ఎవరు, మా తారకరామ్, మా మనవడు తారకరామ్ చాలా ఇష్టం. సో ఆయన కూడా ఈ రంగంలోకి రావాలని తాపత్రయపడ్డాడు, దానికి చాలా కృషి చేశాడు. ఈ లోపల మన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు ఆయన్ని చూడటం జరిగింది. ఆయన మీద సదాభిప్రాయం కలిగి ఆయనతో సినిమా తీయాలని ముందడుగు వేశారు ఆయన. దాని ఫలితమే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ప్రొడక్షన్స్, దాని పూర్తి పేరు ఇదేంటమ్మా, న్యూ టాలెంట్ రోర్స్ ఎన్టీఆర్. సో ఈ శుభ సందర్భాన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా చౌదరి గారికి, వారి సతీమణికి గీతా గారికి లాభాలు ఆర్జించాలని, అలాగే మా మనవడు నందమూరి తారక రామారావుకి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.